సినిమాలో నేను అర్చన మేడం గారి స్నేహితురాలి పాత్రలో ఈ సినిమాలో నేను అర్చన మేడం గారి స్నేహితురాలి పాత్రలో నటించాను. అండ్ ఈ సినిమాలో తల్లిదండ్రుల ప్రేమ అండ్ పెంపకం అండ్ కుటుంబ సంబంధాల గురించి మనసుకి ఆకట్టుకునేలా ఉంటుంది. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ సార్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్. అండ్ ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన డైరెక్టర్ పవన్ ప్రభా గారికి అండ్ ప్రొడ్యూసర్ రూపేష్ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ప్లీజ్ వాచ్ అవర్ మూవీస్ అండ్ వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ నేను ఫస్ట్గా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా డైరెక్టర్ పవన్ ప్రభా గారికి. థ్యాంక్ యూ అండి. నన్ను ఇప్పుడు అందరు గిరిజ అని పిలుస్తున్నారండి. ఎవరైతే చూడలేదో ఈ మూవీని ప్లీజ్ గో అండ్ డూ వాచ్ విత్ యువర్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీస్ అండి. మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళండి, ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కాబట్టి. సో ఇది బాగా యూజ్ అవుతుండే. అండ్ అంటే మీరు ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మనకి కొంత నాలెడ్జే ఉంటుందండి. ఈ మూవీ ఓల్డే, లైక్ అంటే మీకున్న కాన్సెప్ట్స్ అన్నీ మీకు తెలుసు, బట్ మనం ఎవరం పాటించాం. సో మళ్ళీ ఇంకొకసారి అలాంటి కాన్సెప్ట్ తోటి ముందుకు తీసుకొచ్చారు కాబట్టి ప్లీజ్ డూ వాచ్ అండి. అండ్ మాకు ఈ ఛాన్స్ ఇచ్చిన పవన్ ప్రభా గారికి అండ్ రూపేష్ గారికి థ్యాంక్ యూ అండి. రూపేష్ గారు అండ్ ఇంత మంచి లెజెండరీ యాక్టర్స్తో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, అర్చన గారు కానివ్వండి, ఐఎమ్ వెరీ బ్లెస్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్యాస్ట్ అండ్ క్యూ అందరికీ థ్యాంక్ యూ. అండ్ డిఓపి రామ్ గారు చాలా బాగా చూపించారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ అండి. థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. రాజేంద్ర ప్రసాద్ గారితో స్క్రీన్ షేరింగ్ అనేది నిజంగా చాలా చాలా అదృష్టము. జానకి గారు ఇల్లా అనగానే మీరు అనే డైలాగ్ సార్, ఆ రోజున మీరు నాకు నాక్ చేయగానే కరెక్ట్గా తీయకపోతే ఎలా తీసేస్తావు అని మళ్ళీ వచ్చి చెప్పారు. చాలా 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 థ్యాంక్స్ సార్. అలా ఏమన్నా ఉన్నా ఇక్కడ చెప్పకూడదమ్మా. సీనియర్గా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గోల్డ్ మెడల్ తీసుకున్నవాడిగా నేను చెప్పడం నా బాధ్యత, కానీ అవన్నీ ఇక్కడ చెప్పకూడదు. చెప్పుకో సార్. మీరు చెప్పబట్టే సార్ అంత బాగా చేయగలిగాను. అంటే ఎంతో నర్వస్ ఫీల్ అయ్యాను, కానీ చాలా చాలా థ్యాంక్స్ సార్. మిమ్మల్ని నేను మాయిలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, ఆహనా పిల్లంట సినిమాలో ఎంతగానో ఇది చేసుకునేదాన్ని సార్. షివరింగ్ అవుతుంది హానెస్ట్లీ. ఈ మన ఇద్దరి మధ్యలో ఏది ఆ సాంగ్కి ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటాను సార్. చాలా 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 హ్యాపీ. అంటే నేను మిమ్మల్ని అలానే చూశాను. అండ్ గోపెమ్మ చేతి గోరు ముద్ద, రాధమ్మ చేతిలో వెన్న ముద్ద సార్. ఆ సినిమాకి నేను చాలా చాలా పెద్ద ఫ్యాన్. అంటే ఇప్పుడు నేను మీతో ఇలా నటించడం అనేది నా అదృష్టం సార్. మాయ్ ప్రొడక్షన్స్ రూపేష్ కుమార్ గారికి చాలా 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 హ్యాపీనెస్. అది ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడుతున్నాను, కానీ చాలా థ్యాంక్స్ సార్. మీరు నాకు ఈ అదృష్టం ఇవ్వబట్టే నేను రాజేంద్ర ప్రసాద్ గారితో చేయగలిగాను. అలానే మా డైరెక్టర్ పవన్ ప్రభా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇంత మంచి రోల్ని ఇచ్చారు, అది నేను చెప్పలేను. చాలా 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 థ్యాంక్స్. అలానే చైతన్య ప్రసాద్ గారు ఆ నలుగురు దాంట్లో అంటే నాకు తెలిసిన ఒక చిన్న పరిజ్ఞానంతోనే చెప్తున్నాను, కానీ చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి. మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ జై శ్రీమన్నారాయణ అండ్ క్యాస్ట్ అండ్ క్రూ. ఎస్పెషల్లీ నాకు షష్టిపూర్తి ఒక సిస్టర్ ఇచ్చారు, మాహి అని. సో ఇందులో హీరోయిన్ మదర్ రోల్, ఆవిడ ఇక్కడ రాలేదు. ఆవిడని నేనైతే చాలా మిస్ అవుతున్నాను. మీ అందరినీ కూడా ఆవిడ చాలా ఆకట్టుకున్నారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ మాయ ప్రొడక్షన్ రూపేష్ గారు అండ్ పవన్ ప్రభా గారు ఫర్ గివింగ్ దిస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నా గురించి ఇంట్రడ్యూస్ చేసుకునే ముందు, ఇది నా ఫస్ట్ మూవీ షష్టిపూర్తి. రాజేంద్ర ప్రసాద్ గారి నటికిరీటి ఆశీర్వాదాలతో నేను స్టార్ట్ చేస్తాను. సో ఈ షష్టిపూర్తి మూవీలో నేను యాక్ట్ చేయడం నాకు చాలా అదృష్టం. సో నా షష్టిపూర్తి వచ్చే వరకు చెప్పుకోదగ్గటువంటి మూవీ సార్ ఇది. ఎందుకంటే మహానుభావులు అందరూ వేదిక మీద ఉన్నారు. సో ఇళయరాజా గారి మ్యూజిక్, తోర్తన్ని గారు, అలాగే మా డిఓపి రామ్ గారు, అలాగే మా డైరెక్టర్ పవన్ ప్రభా గారు, అలాగే రూపేష్ గారు నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు. సో ఇందులో నా క్యారెక్టర్ పేరు అభిస్ అండి.
సో ఆ క్యారెక్టర్ చాలా బాగా వచ్చిందని చెప్పి నా ఫ్రెండ్స్ కానీ అందరు కానీ చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో అందరికీ ఒకసారి నా తరపున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఈ షష్టిపూర్తి అనేది అందరూ చూడండి అని చెప్తాం. బట్ ఏంటంటే అందరికీ ఏంటంటే చూడవలసిన బాధ్యత. ఎందుకంటే ఇలాంటి మూవీ ఈ కాలంలో ఇలాంటి డైరెక్టర్ మన పవన్ ప్రభా గారు మనం చూపెట్టడం నిజంగా అదృష్టం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ రూపేష్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ముందుగా షష్టిపూర్తి సినిమా ప్రారంభమైంది సంగీతంతో. అది మన ఇసైజ్ఞాని, గాడ్ ఆఫ్ మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గారితో షష్టిపూర్తి కార్యక్రమాలన్నీ మొదలైనవి. పాట రికార్డింగ్తో ఈ సినిమా మొదలైంది. ఈరోజు ఇళయరాజా గారి జన్మదినం. వారికి ముందుగా ప్రత్యక్షంగా ఇక్కడ లేకపోయినా వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది నిజానికి చాలామంది సక్సెస్ మీట్ అంటారు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ అందరి ముందుకు వచ్చినప్పుడు. ఇది నిజానికి సక్సెస్ మీట్ కాదు. మమ్మల్ని ఇలా మీ ముందుకు వచ్చేలాగా మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు, మా సినిమాని హృదయపూర్వకంగా ప్రోత్సహించిన మీడియాకు మేము కృతజ్ఞతాంజలి ఘటించే సమావేశం ఇది. సక్సెస్ మీట్ అని నేను అంటలేదు, కృతజ్ఞతలు తెలియజేసుకునే సమావేశం. సినిమా ఇది ఎమోషనల్ సినిమాని పదే పదే చెప్తూ వచ్చాము. షష్టిపూర్తి మీద కంప్లీట్గా ఇది షష్టిపూర్తి మీద సినిమా కాదు. ఇంకా చూడని వాళ్ళకి అలాంటి భ్రమలు ఉంటే నేను ముందే తెలియజేయదలుచుకున్నాను. ఇది షష్టిపూర్తితో ఎండ్ అయ్యే సినిమా. అక్కడ టువర్డ్స్ దట్ చాలా ఎమోషన్స్, చాలా జర్నీ ఉంటుంది. జర్నీ ఉండే ఒక అద్భుతమైన అమ్మా నాన్నలకి మనమే పెళ్లి చేసే ఘట్టంతో ఈ సినిమా ముగుస్తుంది. అలాంటి డ్రామాగా మీరు ఎక్స్పెక్ట్ చేసి చూడని వాళ్ళు చూడండి. చూసిన వాళ్ళందరూ చాలా గొప్పగా చెప్తున్నారు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామని చెప్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ సినిమా ఇంత బాగా రావడానికి పవన్ ప్రభ అద్భుతమైన కథ రాసుకున్నాడు. చాలా ఊహలు చేశాడు, పెద్ద పెద్ద ఊహలు. తోటతరణి గారు, కీరవాణి గారు, ఇళయరాజా గారు, ఇలాగా అర్చన గారు. దానికి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ మా రూపేష్ చౌదరి. ఎంత అంటే ఏ దశలోని అతను రాజీ పడ్డం నేను చూడలేదు, దేనికి భయపడగా నేను చూడలేదు. సినిమా రిలీజ్కి కానీ దాని ముందు సినిమా నిర్మాణంలో కానీ అలాంటి యువకుల్ని, అలాంటి ప్రొడ్యూసర్ని నా అనుభవంలో నేను చూడలేదు. అతనికి ఎంతో భవిష్యత్తు ఉంది. మరోసారి అన్నయ్య గురించి నేను చెప్పేది ఏమీ లేదు. ఆయన మనందరికీ దక్కిన ఒక గొప్ప ఆస్తి. ఏ పాత్రనైనా అవలీలగా నటించగలరని నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో కూడా ఎమోషనల్ సీన్స్ చించి పారేశారు. సెకండ్ హాఫ్ అంతా ఇంకా ఆయన విశ్వరూపమే అయింది, అర్చన గారిది. ఎంతంటే ఫస్ట్ హాఫ్లో నిడివి తక్కువ ఉందని కొంతమంది నా దగ్గర అసంతృప్తి వ్యక్తం చేశారు. సెకండ్ హాఫ్లో అలా దున్నేస్తే ఫస్ట్ హాఫ్లో లోటుగా అనిపిస్తుంది కదా, అదే జరుగుతుంది. అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాని మరింత ఆదరించాలని కోరుకుంటూ మీకు మరోసారి కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాను. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రెస్ పీపుల్ అందరికీ ధన్యవాదాలండి. నా వెనకట్లో ఉన్న ప్రతి టెక్నీషియన్, ప్రతి యాక్టర్కి చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. ఎప్పుడు చాలా కొంచెమే మాట్లాడి మైక్ ఇచ్చేస్తూ ఉంటాను. ఈసారి కొంచెం మీ సపోర్ట్ వల్ల కొంచెం ధైర్యం వచ్చింది మాట్లాడదామని. సురేష్ గారు, మీలాంటి వాళ్ళందరి వల్ల. సో ఎస్ అండి, సినిమా రివ్యూస్ చాలా బాగా రాశారండి. నాకు చాలా నచ్చింది అండ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నిజంగా ఒక కొత్త అటెంప్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా చాలా భయంగా ఉంటుంది. కొన్ని ఇంటర్వ్యూస్ నేను ఇచ్చేటప్పుడు కూడా చాలామంది నన్ను అడిగారు, ఇది జనాల్లోకి ఎలా వెళ్తుందండి, మీరు కొత్త వాళ్ళతో తీశారు, అలాగే టెక్నీషియన్స్ చూస్తే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, బట్ స్క్రీన్కి రావాల్సింది యాక్టర్స్ని చూసే కదా అని అడిగారండి. బట్ యాజ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద స్టోరీ, ఇంకా ఫ్యామిలీ వాల్యూస్, ఎథిక్స్ అండ్ ఇవన్నీ మనకి ఇన్బిల్ట్ చిప్ కాబట్టి డెఫినెట్లీ దీన్ని మేము ఎలాగైతే నమ్మేమో ఆ నమ్మకాన్ని ఈరోజు నిజం చేశారండి. వెరీ హ్యాపీ. కొంతమంది ఫస్ట్ హాఫ్లో
సేమ్ సిపి గారు చెప్పినట్టు రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారు ఇంకొంచెం సేపు ఉంటే బాగుండన్నారు. డెఫినెట్లీ అండి. బట్ ఇది తల్లిదండ్రులతో పాటు కొడుకు స్టోరీ అండి ఇది. సో తల్లిదండ్రుల స్టోరీ మాత్రమే కాదు, సో కొడుకు స్టోరీ కాబట్టి కొడుకు ఎలాంటివాడో చెప్తే దాన్ని బట్టి తల్లిదండ్రులు ఏంటో అన్నది మనకు అర్థమవుతుంది. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండి. అండ్ డెఫినెట్లీ అండి ఇట్స్ అ వెరీ క్లీన్ ఫిలిం అని నాకు మంచి రిపోర్ట్ వచ్చిందండి. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ఇదంతా కూడా మీడియా వల్లే అండి. బికాజ్ మీరందరూ ఏ సినిమాకి ఎంత సపోర్ట్ చేశారో నాకు తెలియదు, కానీ ఈ సినిమాకి అయితే మీరు ప్రాణం పెట్టేశారు సార్, మీడియా పీపుల్ అందరూ కూడా. మీరందరూ ఆ రోజు వచ్చి షష్ఠిపూర్తికి రేపు రండి అని చెప్పడం అన్నది అది నిజంగా ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. ఇట్ వాస్ హ్యాపెన్ ఫర్ షష్ఠిపూర్తి అని అనుకుంటానండి. అండ్ ప్లీజ్ దయచేసి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే థియేటర్కి వచ్చి చూడండి. మీరు డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వరు, కానీ ఒక కొత్త సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ అయితే మీకు తప్పకుండా కలుగుతుందండి. అండ్ ప్లీజ్ బ్లెస్సెస్, మీ మాలాంటి వాళ్ళని బ్లెస్ చేస్తే ఇలాంటి సినిమాలు ఇంకా మేము మంచి ఫిల్మ్స్ చేసే అవకాశం ఉంటుందండి. మా రూపేష్ గారు లాంటి వాళ్ళు ఇంకొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు, నాలాంటి డైరెక్టర్స్ కొంతమంది వస్తారు, ఇలాంటి యాక్టర్స్ ఇంకా కొంతమంది వస్తారండి. సో ప్లీజ్ గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్లీ అండి, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా సినిమాని ప్రేక్షకులు ఇంత ప్రేమిస్తున్నందుకు ముందుగా ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే ప్రెస్ వాళ్ళందరూ మీరు మా సినిమాని చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్. ఇంకొంచెం మీరు ఇంకా చేయండి. అండ్ చూడని వాళ్ళు ఎవరైతే థియేటర్స్కి వచ్చి సినిమా చూడలేరో దయచేసి వాళ్ళందరూ థియేటర్కి వచ్చి సినిమాని చూడండి. ఎందుకంటే అక్కడ చూస్తేనే మీకు ఈ సినిమా వాల్యూ తెలుస్తుంది. ఇది ఓటీటీలో చూసే సినిమా కాదు. ఆ ఎమోషన్ కరెక్ట్ అవ్వాలి. ఇళయరాజా గారి బ్యాక్గ్రౌండ్ స్కోరు, తోటతరణి గారి ఆర్ట్ వర్క్ మీకు కనిపించాలి, మీరు అది ఫీల్ అవ్వాలి అంటే దయచేసి థియేటర్స్లో చూడండి. ఇప్పటివరకు మీరు అందరు ప్రేమిస్తున్నారు, ముందు ముందు ఇంకా మంచిగా చూసి మమ్మల్ని ప్రేమిస్తారు, నన్ను ఆశీర్వదిస్తారు, మా యూనిట్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ మా ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, మన సినిమాలో కొత్త వాళ్ళు చేసిన వాళ్ళు కూడా. అందరితో చాలా సరదాగా చాలా హ్యాపీగా చేసుకున్నాం షూటింగ్ కూడా. అండ్ వాళ్ళ పాత్రలు కూడా అంతే అద్భుతంగా ఉన్నాయి, మనం స్క్రీన్ మీద చూస్తూనే ఉన్నాం. రూహి గారైనా, శ్వేత గారైనా, ఈవెన్ అనుపమ గారు, అబ్బీస్ అన్న పేరు మర్చిపోయాను. సో అందరి కొత్త వాళ్ళైనా కూడా అందరి పాత్రలు మీరు అక్కడ మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు దయచేసి సినిమా థియేటర్స్కి వచ్చి మళ్ళీ చూసిన వాళ్ళు కూడా మళ్ళీ చూడండి, చూడని వాళ్ళు దయచేసి మీ ఫ్యామిలీస్తో వచ్చి చూడండి. ఇంకోటి అలానే ఈరోజు మన అందరి మాస్ట్రో ఇళయరాజా గారి పుట్టినరోజు. ఈ వేదిక తరపున, మా యూనిట్ తరపున అండ్ మనందరి తరపున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ సార్, వితౌట్ యూ నేను కొత్తవాడిని ఇంత అద్భుతంగా అంటే చాలామంది చెప్తున్నారు సార్. మరి ఏందో నేను మళ్ళీ ఓవర్ యాక్టింగ్ అనుకుంటున్నాను, తెలీదు. అంటే చాలామంది కొత్తవాడివి షూటింగ్ సినిమా రిలీజ్ అవ్వకముందు ట్రైలర్ బాగానే ఉంది, నువ్వు ఏం చేసి ఉంటావు సినిమాలు చూద్దాంలే, రాయన్ ప్రసాద్ గారు అక్కడ ఉన్నారు, నువ్వు ఏం చేస్తావులే అని అన్నారు. బట్ మీరు, అర్చన మేడం, మా ఆకాంక్ష గారు అందరూ అంత సపోర్ట్ ఇచ్చి నన్ను మీ అందరిలో కలుపుకొని నిజంగా నేను మీ అబ్బాయిలా నన్ను కలుపుకొని అంత కంఫర్ట్ ఇచ్చినందుకు నేను మేబీ కొంచెం నా వంతు నేను ప్రయత్నం చేసి మంచిగా చేశానని నేను నమ్ముతున్నాను సార్. అండ్ అందరూ మెచ్చుకుంటారు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఫైనలీ డైరెక్టర్ గారు, వీఆర్ లైక్ ఎ ఫ్రెండ్స్ అండి. డెఫినెట్లీ నేను డైరెక్టర్ని అయితే కాదు, ఐ జస్ట్ వర్క్డ్ విత్ హిమ్ అండి, అంతే. ఐఎమ్ నాట్ అ డైరెక్టర్ ఫర్ హిమ్. తీసుకోండి రండి, పర్లేదు రండి సార్. నో సో చాలామంది సినిమా కొంచెం స్లోగా వెళ్తుంది అని అంటున్నారండి, కానీ క్లైమాక్స్కి వచ్చేవరకు అందరు దాన్ని ప్రేమిస్తున్నారు. అండ్ దే ఆర్ ఫీలింగ్ లైక్ ఎమోషన్. నిన్న ఎవరో చెప్పారు నాకు ఫోన్ చేసి, ఏఎంబీలో మ్యాట్నీ షోలో ఒక పెద్ద ఆయన, మాకు కోర్ట్ సీన్ ఉంటుంది రాయన్ ప్రసాద్ గారిది, అర్చనమ్మ గారిది. ఆ ఎమోషన్ సీన్లో ఆ పెద్ద ఆయన నిలబడి ఆయన కన్నీరు పెట్టుకొని హీస్ క్లాపింగ్. సో అది వినగానే లైక్ ఎంత ఎమోషన్గా కనెక్ట్ అయ్యాను నేనంటే అసలు అది నో వర్డ్స్ ఫర్ దట్. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. మళ్ళీ చెప్తున్నాను, థియేటర్స్కి రండి, మమ్మల్ని ప్రేమించండి, మా సినిమాని ఆదరించండి, మమ్మల్ని బెస్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. షష్ఠిపూర్తి ద డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ షష్ఠిపూర్తి అని చెప్పాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఈవెంట్కి అటెండ్ అవుతూ దగ్గరుండి ముందుకు నడిపిస్తూ ఉండడం అనేది
మామూలు విషయం కాదు. సో అటువంటి మన వండర్ఫుల్ పర్సన్ అండ్ వండర్ఫుల్ యాక్టర్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సభా సరస్వతికి నమస్కారం. షష్ఠి పూర్తి ఎంతో కాలంగా నిజంగా మళ్ళీ ఆయనతో పనిచేయటం, ఆ సినిమా రిజల్ట్ మీ ద్వారా ఇవాళ తెలుసుకోవటం, ఈ రోజున సక్సెస్ మీట్ చేయటం. ఈ సక్సెస్ మీటు మేము ఇళయరాజా గారిని స్వామి అని పిలిచేవాళ్ళం అప్పట్లో. అండ్ వైట్ వేసుకుని ఎప్పుడు పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి ఆయన ఎన్నింటికి పడుకుంటారో నాకు తెలియదు, కానీ అన్నింటి వరకు ఆయనకి సంగీతం తప్ప మరొకటి తెలియదు. అందుకని స్వామి అని పిలిచేవాళ్ళం మేము. అంటే నేను చెప్తుంది లేడీస్ టైలర్ ప్రేమించి పెళ్ళాడు ఆ టైంలో స్వామి అని పిలిచేవాళ్ళం. ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే సార్. స్వామి వణకం, వందనం, నమస్కారం, పాద నమస్కారం. ఆయన మొన్న ఇంటర్వ్యూలోనే మీరు అందరూ చూశారుగా, వీడు మావాడే. ఆయన లేడీస్ టైలర్ డబుల్ పాజిటివ్ చూసి ఫస్ట్ ఊరే అని పిలిచాడు ఆయన నన్ను. అంటే అది ప్రేమ. ఈ మధ్య కొన్ని ఫంక్షన్లు గబుక్కుని నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. మీ కర్మ, అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది, నేనేం చేయలేను. ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం. నేనైతే ఇట్లాగే ఉంటా, సరదాగా ఉంటా ఎవరితో. ఇప్పుడు ఇళయరాజా గారితో ఆ రోజున మీటింగ్ ఎంత బాగా జరిగింది మనకి. ఈ సినిమా గురించి నిజంగానే మా పవన్ చెప్పినట్టు, రూపేష్ చెప్పినట్టు, మీరు భుజాల మీద వేసుకుని నిజంగా హ్యాట్స్ ఆఫ్. నేను ఎప్పుడు మీడియాని పిలవను, నా ఫ్యామిలీ అని అనుకుంటూ ఉంటాను. మీ అందరికీ తెలుసు ఆ విషయం. నేను ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్, నన్ను మీరందరూ అన్నయ్య అని పిలవటమే నాకు జన్మధన్యం, నా అదృష్టం. థ్యాంక్ యూ. ఎందుకనంటే అలాగే మీరు నాతో ఉన్నారు. నా నిజమైన సక్సెస్ని ఇవాళ 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడతానేమో తెలియదు, కానీ ఈ పిల్ల ఇందాక నుంచి కల్చరల్ బ్లాక్ బస్టర్ అంటుంది. ఇంకొకసారి చదువు మళ్ళీ. ఇట్ ఈస్ నాట్ కల్చరల్, ఇట్ ఈస్ కల్చరల్. ఇంకొకసారి చూడు, మళ్ళీ వస్తుంది. అమేజింగ్ సార్. ఎస్, ఇప్పుడు నాకు అలాగే కనిపిస్తోంది. ఇప్పుడు ఒప్పుకుంటావా నేను బాగా చదువుకున్నాను? నేను ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ సురేష్ నేను ఇంజనీరింగ్ ఫస్ట్ అన్నయ్య అంటే సరదాకి. ఈ సరదానే ఈ మధ్య నన్ను కొన్ని చోట్ల ఏదో అదెవరో నేను ఇంట్రడ్యూస్ హీరోయిన్, నేను తెచ్చుకొచ్చిన యాక్టర్ని ఏదో నేను సరదాగా మాట్లాడుకుంటే ఇది వేరేలాగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు. మీ కర్మ, నేనేం చేయలేను. నేను అలాగే ఉంటాను, ఎందుకంటే అన్నయ్యను కాబట్టి ఇంట్లో. ఏమంటే నిజంగా మీ అందరికీ నేను మీ అందరి ముందు ఐఎమ్ కన్ఫెసింగ్ మై సెల్ఫ్. ఏ సినిమా యాక్టర్కైనా ఏదో భాషలు మనకెందుకు, మన భాష తీసుకుంటే ఏం తమ్ముడు, మన భాష తీసుకుందాం. ఒక పెళ్లి దగ్గర నుంచి పెళ్లి దగ్గర నుంచి షష్ఠి పూర్తి వరకు కూడా, పెళ్లి పుస్తకం నుంచి షష్ఠి పూర్తి వరకు, పెళ్లి పుస్తకంలో పాట, షష్ఠి పూర్తిలో పాట, ఈ జర్నీ ఒక నటుడికి సక్సెస్ఫుల్గా ఉంటుందా? ఉంది. నేనే. థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్గా మేమందరం ఫీల్ అవుతున్నట్టే మేమేం చేశాము, ఏం తీసాము, దాన్ని ఈ రోజున ధైర్యంగా మైక్ ముందు నుంచుకుని ఏమ్మాయి ఈ మైక్ పుచ్చుకొని మీ ముందు ఇవాళ నిలబడగలిగాము అని అంటే అది కారణం మీరే. మీరు చూడటం వల్ల మీరు ఇందాక ఇప్పుడు వీళ్ళు సినిమా తీయటం వరకు ఒకలాగా తిన్నారు నన్ను. ఇప్పుడేంటి తెలుసండి వీళ్ళందరూ, అన్నయ్య ఆ సీన్లో నువ్వు ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఒక ముసలాయన నిలబడిపోయి కళ్ళమిడి పెట్టేసుకుని చప్పట్లు కొట్టేస్తున్నాడు అన్నయ్య. రావాలి, అలా వస్తేనే మనం సక్సెస్ఫుల్ కింద లెక్క, లేకపోతే మనం ఫెయిల్యూరు, అంతే కదా. మనం అలా జరిగింది థియేటర్లో ఇవాళ కాబట్టి వీళ్ళందరూ అల్లరి చేసి పారేస్తారు ఆ కాలనీలో. అబ్బా గోల మామూలు గోల కాదు, వీళ్ళ గోల కాదు. అయితే మరి ఇవాళ మీరందరూ చూసి జనరల్గా ఏమన్నారు, కల్ట్ ఫిల్ము అని అంటే ఏమనుకుంటున్నారు మీరు? పెళ్లి పుస్తకం దగ్గర నుంచి షష్ఠి పూర్తి వరకు రాజేంద్ర ప్రసాద్ గారు మొత్తం అంతా మన ట్రెడిషనల్ గురించే చెప్తాడండి. మనకి ఇంట్లో పెద్దాళ్ళు చెప్పే సోది మళ్ళీ ఈయన చెప్పే సోది చాలా పొరపాటు. లేడీస్ టైలర్లో నేను చేయని గోల, పెళ్లి పుస్తకంలో నేను చేయని గోల, షష్ఠి పూర్తిలో వీళ్ళు చేయని గోల,
మామూలు గోల కాదు. మీరందరూ నీ పేరుతో పిలవట్లేదు చూసుకో, చివరికి నీ పేరు పోయింది. అదే ఒక యాక్టర్ యొక్క గొప్పతనం. ఆ నలుగురు సినిమా చూసి చైతన్య, ఆ నలుగురు సినిమా చూసి నన్ను రాజేంద్ర ప్రసాద్ అని ఎవడన్నాడు? రఘురామనే అన్నారు. కారణం ఆ పాత్ర సక్సెస్. ఏ నటుడికైనా, మా పెద్ద ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు, ఎప్పుడైనా కబుర్లు బాగా ఆయనతో చాలా ఎక్కువ కబుర్లు మాట్లాడుకున్న కొన్ని 10-12 సంవత్సరాల పాటు నేను నా ఏదో జన్మలో నా పూర్వజన్మ సుకృతం. ఆయన అంటుండేవారు ఎప్పుడైనా, ప్రసాద్ మీకు విషయం తెలుసా, మనం ఎక్కడ గుర్తుంటాం, మనం వేసిన పాత్రలు గుర్తుంటాయి. ఏ యాక్టర్ అయినా లాంగ్విటీ ఉంది అని అంటే కనుక అతను వేసిన పాత్రలే అని పెద్ద ఆయన చెప్పేవారు. సో నిజమేగా మరి, నిజంగా మరి నిజమండి, 100% నిజం. ఇవాళ నాకు పవన్ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి అని అంటే, అతను నన్ను ఒక మెచ్యూర్డ్ యాక్టర్గా చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ పెరిగాడు, అది వేరే విషయం. కానీ నా మీద ఈ కథ రాసుకున్నాడు. నా మీద ఒక మెచ్యూర్డ్ యాక్టర్గా పెళ్లి పుస్తకంలో పెళ్లి గురించి చెప్పిన ఒక నటుడు ఇతనికి షష్ఠపూర్తి చేస్తే ఎలా ఉంటుంది? పైగా షష్ఠపూర్తి కూడా నాకు చాలా ఆశ్చర్యం వేసిన విషయం, 38 ఏళ్ళు 36 ఏళ్ళు 38 ఏళ్ళు అయింది లేడీస్ టైలర్ సినిమా యాక్ట్ చేసి ఆ అర్చన పట్టుకొస్తున్నారు ఏంటబ్బా. మధ్యలో చూడాలి నేను ఎప్పుడు అర్చన, పాపం నేను నాతో యాక్ట్ చేసిన హీరోయిన్లు అందరూ వాళ్ళు చూసింటారు కదా, నిన్న రోజా వరకు కానీ వాళ్ళందరూ నిన్న ఎస్వి కృష్ణారెడ్డి ఫంక్షన్లో కూడా వాళ్ళందరూ నన్ను చూసి గోల ఆ దెబ్బకి నేను గోల చేసి వాళ్ళు గోల చేసి గోల నాతో అట్లాగే ఉంటారు, అందరూ సరదాగా ఉంటారు. నేను అలాగే ఉంటాను, వాళ్ళు అలాగే ఉంటారు, తప్పే ఉంది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత చూసి ఇంత వాల్యుబుల్ ఒక భార్యాభర్తల మధ్యన ఒక కొడుక్కి ఎలాంటి క్విజ్ పెట్టుకుని ఆ క్విజ్లో అలా ఫస్ట్ హాఫ్ నుంచి నేను ఇది మేము డిస్కస్ చేసిందే, ఇది కొడుకు కథ చెబుతూ అసలు కొడుక్కి ఇంత గొప్ప తల్లిదండ్రుల అవతల రావటం అనేదే కథ. ఆ కథ రాసినప్పుడు ముందు గబుక్కుని నేను ఫస్ట్ నుంచే సైకిల్ వేసుకు దిగను కదండి, నేను ఫస్ట్ నుంచే సైకిల్ వేసుకు దిగుతాను, నేను నీతో పోటీయా నాకు. అందుకని నేను ఎక్కడ రావాలో అక్కడ వచ్చా, ఎలా రాయాలో అతను. థ్యాంక్స్ ఫర్ యువర్ సబ్జెక్ట్ అండ్ స్క్రీన్ ప్లే. చాలా అతను హీఈస్ వెరీ కమిటెడ్. పాపం ఇతని మీద జాలి ఏంటంటే ఇతనికి ఇంకా పెళ్లి కూడా కాల, జోక్ తెలుసా, ఇంతవరకు పెళ్లి కాల, కానీ ఇలా రాసుకున్నాడు. కారణం అతని క్యారెక్టర్ నేను నమ్ముతున్నా. ఆ ఒక్క ముక్క నేను చెప్పాలి, ఎందుకనంటే పవన్ కుమార్ ఏదో ఇతని పేరండి, వీళ్ళ నాన్న పెట్టిన పేరు, ఇక్కడ ఎక్కడ ఉండాలి వీళ్ళ నాన్న, ఆయన ఉంటారు, ఆయన ఎప్పుడు వెనకాలే ఉంటారు. అలాంటిది తన పేరులో వాళ్ళ అమ్మగారు చనిపోతే ఆ పేరులో సగం తీసేసి వాళ్ళ అమ్మగారు పేరు పెట్టుకుని పవన్ ప్రభ అయ్యాడు ఇతను. హ్యాట్స్ ఆఫ్ కదా, నిజంగా తల్లి అంటే నిజంగా నాకు అప్పుడు అనిపించింది, నిజమే. మా అమ్మ నాకు 9 ఏట చనిపోయారండి. ఆ తర్వాత మా అక్కయ్యలే అమ్మలాగా పెంచారు నన్ను. ఏదో తల్లి లేని బిడ్డనే అని మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని అరే కూర్చోండి రా ముందు మీకు పెడతాం భోజనం అని అనాథల్లాగా మమ్మల్ని ఎక్కడ కూర్చున్నా ముందు మాకు భోజనం పెట్టేవారు మా రిలేషన్స్ ఎవరింటికి వెళ్ళినా కూడా. సో అంటే ఇది ఎంత ఎందుకు చెప్పొచ్చానంటే సెంటిమెంటల్ ఫిల్డ్, ఒక సెంటిమెంట్తో ఉన్న ఒక వ్యక్తి ఒక సబ్జెక్ట్ రాస్తే ఆ సబ్జెక్ట్లో ఉన్న వెయిట్ ఏంటి, ఆ వెయిట్తో ఇవాళ ఏమైంది, కల్ట్ ఫిల్మ్ అయింది. ఆ రోజు నుంచి నా జీవితంలో చూస్తున్న పెళ్లి పుస్తకాలు కానీ ముచ్చిబంతి ముద్దులు కానీ ఒక లవ్ కోసం ఒక చెయ్యి నరికేసుకుని ఆ సినిమాలో ముచ్చిబంతి ముద్దు, ఆ అదృష్టం ఏంటంటే నటుడుగా ఆ స్వామి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం, కళాకారుడిగా ఆ యాంగిల్స్ అన్నీ చూపించే పరిస్థితికి నా క్యారెక్టర్ రావటం, ఆ క్యారెక్టర్ నేను చెయ్యాలి. నాకు బెస్ట్ ఫ్రెండ్ సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి అన్నట్టు, రాజా ఏంటి బాగా చేసావంట, నువ్వు బాగా చేయకపోతే తిడతారు, బాగా ఎవరి కోసం చేస్తావు, గోల్డ్ మెడల్ ఊరికే తీసుకున్నావా అని సరదాగా అందరం కూర్చున్నప్పుడు సరదాగా మాట్లాడుకునేవాళ్ళం. అలాగా నా బాధ్యత ఇవాళ షష్ఠి పూర్తి ద్వారా మీరందరూ థియేటర్లో నాకు ఎంత సంతోషం వేస్తుంది అని అంటే కనుక, కన్న తల్లిదండ్రులకి ఎలా మనం గౌరవించాలి అనేది నాకు ఆఖరికి జీవితంలో నాకు షష్ఠి పూర్తి చేస్తూ ఈ రూపేషును ఈ పవన్ వీళ్ళిద్దరు కలిపి తద్వారా మీ అందరికీ కన్న తల్లిదండ్రులకి గౌరవం ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చినందుకు నిజంగా ఇలాంటి సినిమాలు
ఇలాంటి సినిమాలు రావాలి ఎప్పటికైనా సరే. నిన్న ఏదో టాపిక్ వచ్చినప్పుడు అని అన్నాం, ఏమండి ఈ సినిమా హిట్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్. మన కల్చర్ని, మన సంస్కృతి, మన సంప్రదాయాలని ప్రతిబింబిస్తూ ఎంటర్టైన్ చేస్తున్నటువంటి ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. వీళ్ళు అదే కోరుకున్నారు. నా 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 ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళు అందుకని ఈ సినిమాని అంత బాగా ప్రమోట్ చేస్తున్నారు, చేస్తారు. ఎందుకనంటే వాళ్ళకి నచ్చింది కాబట్టి. ఆ కన్న తల్లిదండ్రులకి ఇప్పుడు మీరు సినిమా చూసి ఎట్లయితే ఏం జరుగుతుంది తెలుసా రూపేష్, కంగ్రాట్స్. ఎందుకో తెలుసండి, సినిమా చూసి నిన్న మా అన్నయ్య ఫోన్ చేశాడు విజయవాడ నుంచి. నాకు అన్నయ్య ఉన్నాడండి, నా నలుగురు మగపిల్లలు 2 ఆడపిల్లల్లో మేమిద్దరమే మిగిలాం. అన్నయ్య ప్రసాద్ ఫోన్ చేసి, ఒరే రాజా వాడెవడో మా ఇంటి పక్కన సినిమా చూసి వచ్చాడంట, నీది చాలా బాగుందంట, మన ఇంటి పక్కన ఉన్న 10 మందిని తీసుకెళ్ళాడు రా ఇవాళ అన్నాడు. అమ్మ ఇదేదో బాగానే ఉంది. ఒక సినిమా ఇది ఆ నలుగురు ఇలాంటి సినిమాలు అన్నిటికీ జరిగినాయి. ఫస్ట్ వీక్ నుంచి 100 days వరకు కూడా పెరగడానికి మా పిల్ల చెప్పినట్టుగా అది పెరగటం రోజు రోజుకి దినాభివృద్ధి అయితేనే మంచి సినిమాగా కౌంట్ అవుతుంది అని నేను పెద్ద ఆయన రామారావు పాదాల దగ్గర నుంచి చూసిన ఈ రోజు వరకు నేను చూస్తున్నటువంటి కంటి ముందు నేను చూసి నేర్చుకున్నటువంటి విషయాల్లో రోజు రోజుకి సినిమాకున్న ఈ క్రేజు, మరి ముఖ్యంగా షష్ఠిపూర్తి క్రేజు రావడం నేను 100% మనస్ఫూర్తిగా ఒక్కతన్ని బాగా అభినందిస్తాను. పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అభినందించాలి. ఎందుకనంటే తను ఏం సెంటిమెంట్స్ అయితే ఫీల్ అయ్యాడో, ఏమైతే రాశాడో, ఏమైతే తీశాడో అదే మీకు ఇవాళ కంటి ముందు కనపడుతుంది. ఇది కానీ ఒక మాట అంటాను, అది పెద్ద మాట అయితే నన్ను క్షమించండి, మీ అందరికి నచ్చితే నన్ను మెచ్చుకోండి. ఆ రోజున విజయవాహిని ఏవిఎం ఇందాకంది అమ్మాయి సంసారం చదరంగం దగ్గర నుంచి మీరు చేయని అని చేశా, కొడుగ్గా ఇందులో తండ్రిగా, ఇలా అవకాశాలు అవి. అలాంటప్పుడు ఒక విజయవాహిని నుంచి, ఒక ఏవిఎం స్టూడియో నుంచి ఇంకా అనేకమైన అద్భుతమైన నా నేమ్మేట్ అని పిలిచేవాడిని జగపతి రాజేంద్ర ప్రసాద్ గారిని. నేమ్మేట్ ఏంటండి నేమ్మేట్ గారు ఆయన ఛాంబర్ నుంచి ఆయన లెటర్స్ నాకు వచ్చాయి, ఆయనకి వెళ్ళాయి. ఎందుకంటే ఆయన విబి రాజేంద్ర ప్రసాద్, నేను జీబీ రాజేంద్ర ప్రసాద్. సో ఇలా ఎంతోమంది మహానుభావులు. ఇవాళ మనస్ఫూర్తిగా రూపేష్ని ఒక కొడుకులా కాకుండా ఒక నిర్మాతగా తీసుకున్నట్టయితే, అతను సెలెక్ట్ చేసుకుని తీసినటువంటి ఈ సినిమా, ఇందాక చైతన్య చెప్తూ అన్నాడు, ఒక్క ముక్క కానీ ఏ రోజున మాకు ఇంత సినిమా మీకు తెలుసో లేదో, మామూలుగా చిన్న సినిమా కంటే చాలా ఎక్కువైంది నాకు తెలుసు, కానీ ఏ రోజున మాకు ఇంత చిన్న విషయం కూడా తెలియకోకుండా ఎంత మెచ్యూర్డ్ ప్రొడ్యూసర్గా ఈ సినిమాని తను యాక్ట్ చేస్తూ ప్రమోట్ చేసినందుకు నేను ఇవాళ ఒక విజయవాహిని, ఒక ఏవిఎం ఇలాంటి సంస్థలతో అంత గొప్పవాడి నువ్వు కావాలని నేను మనస్ఫూర్తిగా నిన్ను ఆ భగవంతుడిని, నాకు తెలిసిన భగవంతుడు, మీ అందరికీ తెలుసు తిరుమల కొండ మీద కాటేజీ కట్టిన ఏకైక యాక్టర్గా అది స్వామివారు ఇచ్చే భిక్ష. అది నేను కడతాను అనంటే కట్టేది కాదు, అది ఆయన వేసే భిక్ష. స్వామి నన్ను ఫ్యామిలీలోకి పిలుచుకున్నారు, నన్ను మన ఇంట్లో ఉండరా అన్నారు, నాకు ప్లేస్ ఇచ్చారు, నేను కాటేజ్ కట్టాను. ఇవాళకి మీరు రాజేంద్ర ప్రాసాదము, గురుగారు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు పెట్టారు ఆ పేరు. ప్రసాద్ నీ పేరులోనే ఉంది, కానీ నువ్వు వెంటనే కాలర్ ఎగరేకు అన్నాడు. అదేంటి గురుగారు అన్న, రాజేంద్ర ప్రాసాదము. ప్రాసాదం అంటే కోట, తెలుసుగా మీకు, పోర్ట్, కోట. రాజేంద్రుడు అంటే దేవుళ్ళందరిలో కల్లా రాజేంద్రుడు. రాజేంద్రుడిని ఎవరంటారు? కింగ్ ఆఫ్ కింగ్స్ ని రాజేంద్రుడు అంటాడు. అది నోరు మూసుకుని థ్యాంక్ యూ గురుగారు అన్నాం. అంటే అందరితోనూ నాకు అదృష్టం అదే కదా. పివి నరసింహారావు దగ్గర నుంచి, శ్రీనారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ నా ఫ్యాన్స్గా ఉండటం. శ్రీనారాయణ రెడ్డి గారు నన్ను ఏమని పిలిచేవారు తెలుసా? ఊరికే సరదాగా చెప్తున్నా, హే రాజన్ అని పిలిచేవారు ఆయన. అట్లా వాళ్ళందరి ప్రేమకి నోచుకోపడి, అట్లాగే ఇవాళకి కూడా నాకు అదే చెప్పానే, పెళ్లి పుస్తకం దగ్గర నుంచి షష్ఠి పూర్తి వరకు కూడా, పెళ్లి పాట దగ్గర నుంచి షష్ఠి పూర్తి పాట వరకు కూడా ఉన్నందుకు ఇవాళ మనం హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పని చేసిన ప్రతి ఒక్కళ్ళకి. ఎస్, నేను ఇవాళ గుండె మీద చేసుకుని ఒక్క మాట చెప్పి ఫినిష్ చేస్తాను. ఆ పిల్ల చెప్పింది, పాపం నాతో వర్క్ చేసేటప్పుడు ఇలా వచ్చి
ఇలా చెయ్యి అని చేసి చూపించారు. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను కొంతకాలం పాటు లెక్చరర్గా కూడా పనిచేశాను. ఆ లెక్చరర్ నేను మూమెంట్ అండ్ మైమ్లో గోల్డ్ మెడల్ అయితే ఆ సబ్జెక్ట్ తీసుకోమని డివిఎస్ రాజు గారు నన్ను తీసుకెళ్ళినప్పుడు నేను పనిచేశాను కూడా. సో అలా కాకపోయినా నాకు తెలిసింది పక్క ఆర్టిస్టు వాళ్ళకి నాకు ఏం తేడా ఉంటుంది? ఏమి తేడా? నాకేమైనా కొమ్ములు ఉన్నాయా? ఏం లేదు. నేను కొంచెం ఎక్కువ పనిచేశా. నాకు వచ్చినన్ని వెరైటీ క్యారెక్టర్స్, అది భగవంతుడు నాకు ఇచ్చిన పరీక్ష. నాకు భగవంతుడు నా మీద వేసిన రేయ్ చేయరా, ఇది చెయ్యి, నువ్వేంట్రా పెళ్లి చేసుకుని పెళ్లి పుస్తకంలో ఇలా గిల్లేసి శ్రీరస్తు శుభమస్తు పాడటం అనుకున్నావా? షష్ఠి పూర్తి చేసుకో. బిడ్డ ఎలా పెరిగాడు, ఆ బిడ్డ ప్రాబ్లంలో నీకున్నది ఏంటి? ఇక్కడ చచ్చినట్టు నువ్వు ఫేస్ యువర్ ప్రాబ్లమ్స్. ఏమండి, నిజ జీవితంలో మనం ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ ఎలాగో ఒక క్యారెక్టర్ చేస్తూ కూడా అమ్మాయి ఫేసింగ్ ద క్యారెక్టర్ కూడా అంత రెస్పాన్సిబిలిటీతో అంత బాధ్యతతో కలిగింది అని నమ్ముతూ నా బాధ్యతని ఈ సినిమాలో చూసి మీరందరూ బాగుందని 1కి 10 మందిని పక్కింటి వాళ్ళని తీసుకెళ్తున్నారు కాబట్టి మీ అందరికీ మళ్ళీ ఇలాంటి అద్భుతమైన పాత్రలు చివరి శ్వాస వరకు కూడా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సక్సెస్ ఇచ్చిన మీ అందరికీ పాదాభివందనం, నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక 2 పేజీల డైలాగ్ని ఒక చిన్న ఎక్స్ప్రెషన్తో కన్వే చేయగల యాక్టర్గా రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఆల్వేస్ సెలబ్రేటెడ్. సో ఇవాళ మన